శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం శ్రీమాత్రే నమః. సర్వవిఘ్నహరం దేవం సర్వవిఘ్న వివర్జితం సర్వసిద్ధిప్రదాతారం వందేహం గణనాయకం. మహాగణాధిపతయే నమః. సప్తాశ్వరతమారుణం ప్రగన్నం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. శ్రీ గురుభ్యో నమః. రాశి ఫలితాలకి స్వాగతం. భక్తులందరికి కూడా ఆ యొక్క మనం ప్రతి మాసముందు కూడా రాశి ఫలితాలు చెప్పుకుంటున్నాము. అట్లాగే ఈ యొక్క రాబోయేటువంటి పుష్యమాసము, ఈ యొక్క పుష్యమాసము జనవరి మాసానికి సంబంధించి పుష్యమాసముగా మనకు ఈ యొక్క మాసం యొక్క విశేషము. ఇప్పుడు పుష్యమాసంలో మనకు ఈ యొక్క 30వ తారీఖు డిసెంబర్ నుంచి ప్రారంభమవుతుంది. అందుకని జనవరి మాసము పుష్యమాసంగా మనం పరిగణింపబడుతుంది. ఈ యొక్క ద్వాదశి రాశులకి రాబోయేటువంటి మాస ఫలితాలు చూసుకున్నట్టయితే జనవరి మాసం పుష్యమే. ఈ యొక్క పుష్యమాసం యొక్క ఫలితాలు ఏంటి, ఏ విధంగా ఉన్నాయి, ఏమిటనే పరిస్థితి మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ యొక్క ద్వాదశ రాశుల్లో గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అని మనం గోచారం చూసుకున్నట్టయితే ప్రస్తుత కాలము రాబోయేటువంటి అతిపెద్ద పండగలో సంక్రాంతి అనేది మహా పెద్ద పండగ. అంటే మకర సంక్రమణం. అది మకర సంక్రమణం వల్ల మనకేం అనేది అనుకున్నట్లయితే ఈ సంక్రమణం అనేది ఏంటంటే సూర్యుడు ప్రత్యేకంగా తన గమనంలో మనకు ఈ యొక్క మకర రాశిని మనం తీసుకొని దక్షిణాయన ఉత్తరాయణ పుణ్యకాలం తీసుకుంటాం. కాబట్టి మనకు ఉత్తరాయణ పుణ్యకాలం అంటే మహాపుణ్యకాలంగా చెప్పబడుతుంది. కాబట్టి సూర్యుడు మకర రాశి ప్రవేశంతో 14వ తారీఖు మకరంలో సూర్యుడు ప్రవేశిస్తూ ఉన్నాడు. అట్లానే కుజుడు మనకు మిథున రాశిలో సంచారం జరుగుతుంది. అట్లాగే బుధుడు 4వ తారీఖు నుంచి ఈ యొక్క మకర రాశి సంచారం. అట్లాగే మళ్ళీ శుక్రుడు మనకు కుంభరాశిలో సంచారం. శని ముఖ్యంగా కుంభరాశిలో ఉన్నారు. మీనంలో రాహు ఉన్నారు. అట్లానే గురువు వృషభం వక్రగతిలో ఉన్నాడు. అట్లానే ఈ యొక్క కేతువు కన్యలో ఉన్నాడు. ఈ రకమైనటువంటి గ్రహస్థితిని మనం చూస్తున్నాము ఈ యొక్క పుష్యమాసంలో. ఈ పుష్యమాసంలో రాబోయేటువంటి మకర సంక్రమణానికి సంబంధించి చూసినట్టయితే ముఖ్యంగా మనకు రైతులకి సంబంధించినటువంటి కాలంగా రైతులకు కానీ రాజ్యాన్ని ఏ విధంగా ఉంటుందని మకర సంక్రమణ యొక్క ప్రధాన ఉద్దేశంతో చెప్పబడుతుంది. కానీ మనం మాత్రము ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు చెప్పుకుందాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. సరస్వతీ శ్రీమాత్రే నమః. ఈ వృషభ రాశి యొక్క ఫలితాలు చూస్తున్నట్టయితే ఈ యొక్క పుష్యమాసం జనవరి మాసంలో ముఖ్యంగా కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, అట్లనే రోహిణి నక్షత్రం 4 పాదాలు, అట్లాగే ఈ యొక్క మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు వృషభ రాశి చెందినవి. వృషభ రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే గురుడు జన్మస్థాన వక్రై ఉండడం, అట్లనే మిథునంలో వక్రగమనంతో కర్కాటకంలో ఏదైతే కుజుడు ఉన్నాడో వక్రగమనంలో ఉండడం, ఈ యొక్క పంచమ స్థానంలో కేతువు, అట్లాగే అష్టమ స్థానంలో శుక్రుడు, ఈ యొక్క బుధుడు, రవి, భాగ్యస్థానంలో బుధుడు, దశమ స్థానంలో శుక్రశనులు, అట్లాగే ఏకాదశంలో రాహు. ఈ యొక్క గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి వక్ర గమనంలో ఉండేటువంటి గురువు అనుకూలంగా ఉన్నాడు. తలంచన కార్యాలు ఏవైతే ఉన్నాయో కొంత ప్రయత్నపూర్వకంగా జరుగుతుంటాయి. అనుకోని ఊహతో కొన్ని విషయాలు అవంతవే జరిగిపోతూ ఉంటాయి. అట్లాగే మార్పులు అనేవి జరిగే అవకాశం ఉంటాయి కొంత. ఈ యొక్క కుజుడు వక్రగమనంతో ద్వితీయంలో ఉండడం వల్ల ధన నష్టం కానీ, కుటుంబంలో కొన్ని కలహాలు కానీ, లేదా కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యం కానీ ఉండే అవకాశం ఉంటుంది. అట్లాగే కొంతవరకు ధనాన్ని కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది.
ఈ యొక్క పంచమ స్థానంలో కేతు సంచారం వల్ల ప్రభు సన్మానము, సంతానంతో వైరము, మనోవ్యాకులత, అపకీర్తి, వేళకు తప్పిన భోజనము, ఇవన్నీ కేతు యొక్క పరిస్థితితో ఉన్నాయి. అట్లాగే ఈ యొక్క బుధుడు ఫలితాలను చూసినట్టయితే వృషభ రాశికి బుధుడు మకర రాశి సంచారం చేస్తున్నాడు. బుధుడు ధనస్సు రాశి సంచారం చేస్తున్నాడు. ఈ యొక్క ధనస్సులో అష్టమ స్థానం వల్ల బుధుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది. బుద్ధి కుశలత, మేధస్సు, అట్లే బంధువులతో కొంత అనుకూలత, వాళ్ళ వల్ల కొన్ని ఇబ్బందుల నుంచి కూడా బయటపడటము, అట్లాగే ఏదైనా ఆలోచన ధోరణి బాగా ఉండటం, తద్వారా ముందుకెళ్ళటం అనేది మంచిగా గోచరిస్తుంది. రవి బుధుడు కలిసి ఉండటం వల్ల రాబోయే 14 జనవరి వరకు మంచి యోగాన్ని అనేది చెప్పదలసిన సూచన. రవి బుధులు కలవటం అనేది మంచి యోగం వృషభ రాశికి. ఈ యొక్క అష్టమ స్థానంలో ఎప్పుడైతే 9వ స్థానంలో రవి వెళ్తున్నాడో అది కూడా యోగదాయకమైనటువంటి సమయమే. 14 తర్వాత రవి కూడా యోగిస్తున్నాడు. కాబట్టి మొత్తం మీద రవి కూడా వీరికి ఆరోగ్యము, అట్లాగే యశస్సు, కీర్తి, మనోధైర్యము, సాహసోపేత నిర్ణయాలు, తద్వారా మంచి కలగటము, అలాగే ఎక్కడికి వెళ్ళినా కూడా కొంతవరకు రూపం అంటే రాజ్య పూజ్యత అనేది బాగా ఉంది అని చెప్పటం. ఈ యొక్క దశమ స్థానంలో శని సంచారం వల్ల ఒత్తిడికి లోనవటం, ఉద్యోగంలో కానీ జాబ్లో కానీ ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంటుంది. అట్లాగే శుక్రుడు కూడా ఉన్నాడు కాబట్టి ప్రైవేట్ రంగ సంస్థల్లో పనిచేసేటువంటి వారికి కొంత ఒత్తిడి ఏర్పడి ఆ ఉద్యోగం చేయాలా లేదని ఒక విసుగుపోయినటువంటి ధోరణితో ఉండటం, ఎంత చేసినా మాకు గుర్తింపు లేదే అని ఒక కించిత్తు ఇబ్బంది ఉంటుంది. రెండోది కొంతమంది వెసులుబాటుగా ధనం ఏమైనా పెరుగుతుందేమో అని ఆలోచన ధోరణితో ఉంటారు చేసే పనిని బట్టి. అట్లా కొంతవరకు ఆలోచించే ధోరణి. అట్లానే దశమస్థాల్లో శుక్ర సంచారం వల్ల ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగం ఉద్యోగస్తులకి ఒత్తిడి ఎక్కువైపోయి అధికమైనటువంటి పరిభారంతో ఒత్తిడి గురై కొంతవరకు అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ యొక్క 11లో రాహు వల్ల రాజ్యపూజ్యత, తద్వారా గృహ నిర్మాణం కానీ విదేశీకి సంబంధించినటువంటి వ్యవహారాలు కానీ అనుకూలంగా ఉంటుంది. మొత్తం మీద వృషభ రాశి వారికి ఈ యొక్క అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఒక్క కుజుడు తప్ప. కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన అనేది చాలా మంచిది. వీరికి సుబ్రహ్మణ్య ఆరాధనతో పాటు అట్లనే రాబోయేటువంటి ఈ యొక్క అష్టమ స్థానంలో రవి 14వ తారీఖు వరకు ఉంటారు కాబట్టి మనసు ప్రశాంత చింతన భవన పోవటానికి ఆదిత్య హృదయ పాలన చేయటం, అట్లనే గ్రహపీడ హరస్తోత్రం చేసుకోవటం, ఇవి కాకుండా ఇంకా ప్రత్యేకంగా ఎక్కడైనా సూర్య దేవాలయానికి వెళ్ళి సందర్శించి సూర్యుడికి అభిషేకాదులు కానీ, సూర్య నమస్కారాలు కానీ, సూర్యుడికి షోడశ ఉపచార పుచ్చి కానీ, లేదా ఇంట్లో అయినా కానీ తెల్ల జిల్లేడు పూలతో సూర్యనారాయణ స్వామి అర్చన చేయటం, అట్లే సుబ్రహ్మణ్య కవచం చేసుకోవటం వల్ల మనసు ప్రశాంతత పొంది ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి వృషభ రాశి వారికి రాబోయేటువంటి పుష్యమాసంలో.